2045కి అంటే 2045కి ఇండియా వికసిత్ భారత్‌లో భాగంగా ఆహ్, టాప్ 3 ఆర్థిక శక్తుల్లో ఒకటిగా ఎదుగుతుంది అని చెప్పి బీజేపీ చెప్తుంది. నిజంగా భారతదేశానికి ఆ యొక్క శక్తి ఉందా? అంతవరకు ఎళ్ళే అవకాశం ఉందా? లేకపోతే ఎలాంటి విషయాల్లో ఈ వీళ్ళు ఆర్గ్యుమెంటే బోగస్. హ్మ్. డెఫినెట్‌గా ఎళ్తది. హ్మ్. జీడీపీ భారతదేశానిది మూడవ స్థానానికి ప్రపంచంలో, అంటే అమెరికా, చైనా తర్వాత స్థానానికి వెళ్తది. ఓకే. ప్రస్తుతం ఆ స్థానంలో జర్మనీ ఉంది. హ్మ్. ఇవాళ మూడో స్థానంలో ఉన్నది జర్మనీ ఉంది. దాన్ని దాటుతది. కానీ అందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే జర్మనీ జనాభా ఎంత? భారతదేశ జనాభా ఎంత? హ్మ్. జర్మనీ కన్నా మనం 10 రెట్లు ఎక్కువ. సో, అంచేత జర్మనీలో పెర్ క్యాపిటా ఇంతుండేదైతే మనం ఇంత కూడా ఉండం. హ్మ్. పేదరికమే ఉంటుంది. మూడో ఆర్థిక వ్యవస్థగా మారతాం మనం. కానీ పేదవాళ్ళుగానే ఉంటాం. ఉంటాం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అదేదో గొప్పగా అది బీజేపీకి కావాలని దాన్ని ప్రచారం చేస్తున్నాం. థర్డ్ పొజిషన్‌కి వస్తున్నాం, తీసుకొస్తున్నాం అని చెప్పి. అది మొదటి నుండి ఉన్నటువంటి సిద్ధాంతమే ఆర్ఎస్ఎస్‌కి అది. అదేంటంటే వాళ్ళు దేశ ధనవంతులు బలపడితే ప్రపంచ మార్కెట్‌లోనూ భారతదేశం బలపడుతుంది అనేది. పివి నరసింహ కూడా ఆ మాటలే మాట్లాడాడు. ఇండస్ట్రియలిస్ట్‌ని మనము కాపాడుకుంటే, ప్రోత్సహిస్తే ఇండస్ట్రియలిస్ట్ ప్రజల్ని కాపాడుకుంటారు, ఆదుకుంటారు అని చెప్పేసి. దాన్నే వాళ్ళు ఏమన్నారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ అన్నారు వాళ్ళు. వాళ్ళని పెంచితే వాళ్ళు వస్తారని. ఆ పరిస్థితి తెచ్చుకోవడం దేనికి? అది నెంబర్ గేమ్ అది. నేను అడిగేది ఏంటి, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత మంది అది తేల్చండి. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రపంచంలో అప్పుడు కూడా 50వ స్థానంలో ఉంటాం మనం. అది సుఖం ఏంటి? నేను ఇందాక కూడా చెప్పాను, బంగ్లాదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకన్నా ఎక్కువ ఎక్కువ ఇవాళ ఉంది. వెరిఫై చేసుకోండి. హ్మ్. అది ముఖ్యం. బంగ్లాదేశ్ జీడిపిలో హ్మ్. ఇండియా కన్నా 30 స్థానాల కింద ఉంటుంది. అది కాదు ముఖ్యం, చూడాల్సింది అది. ఇంకోటి ఏమిటంటే, అందరికీ తెలిసిందే ఆర్థిక శాస్త్రంలో ఒక చెరువు దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఈ చెరువు సగటు లోతు 3 అడుగులు అని. హ్మ్. అప్పుడు నాలాంటోడు 5.5 అడుగు 5 అడుగుల 3 అంగుళాలు 4 అంగుళాలు ఉన్నోడు ఏమనుకుంటాడు, మనం మునగం కదా అని దిగుతాడు. దూకితే అక్కడ 30 అడుగులు ఉంటుంది, మునిగి చేస్తాడు వాడు. యావరేజ్ అనేది హ్మ్. ఒక పెట్టుబడిదారి ఇండికేషన్స్, మీటర్సు అనే మాట ఒకటి ఉంది. కమ్యూనిస్ట్ అలా కాదు. అన్నీ కనీస పేదవాడు ఎవడు, అత్యంత ధనవంతుడికి, దేశంలోని ధనవంతుడికి అత్యంత పేదవాడికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? అది నువ్వు తగ్గిస్తావా? అంబానీకి, ఆదానీకి ఉన్నదానికిను మణిపూర్లో ఒక కుకీ ఫ్యామిలీకి ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించే తగ్గించాలి. ప్రోగ్రాం ఉందా నీ దగ్గర ఏమన్నా? అది చెప్పు. ఇంత దూరాన్ని ఇక్కడికైనా తీసుకొస్తా పోనీ. ఆ ప్రోగ్రాం లేకపోతే ఘర్షణ ఎప్పుడు ఉంటుంది. ఘర్షణ ఏ రూపం తీసుకుని మనం ఏం చెప్పలేము మనం. మళ్ళా రక్తపాత ఇప్పులు రావు అని చెప్పేసి చెప్పలేం. మనం ఎలా చెప్తాం మనం? హ్మ్. వాడు బతకాలి కదా వాడు. అవును. మణిపూర్ అంతా నీకు కావాలి. మణిపూర్ మేజర్ గొడవ ఏంటి? మీకు తెలియని చాలామంది విషయం ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో ఆయుధాలు నెంబర్ 1 అనుకుంటాం మనం. హ్మ్. సెల్లు కాదు, మాదక ద్రవ్యాలు నెంబర్ 1. అది అఫీషియల్ కౌంట్స్ ఉండవు దానికి. అది లెక్కలేస్తారు, దాని వరల్డ్లో ఉన్నట్టు అనేక ఏజెన్సీ లెక్క వేస్తాయి. ఎందుకంటే ఆయుధాన్ని నువ్వు సంవత్సరంలో ఒకసారి కూడా వాడవు. మాదక ద్రవ్యాన్ని వారానికి ఒకసారైనా వాడాలి నువ్వు. ఒకసారి అలవాటు పడితే రోజు వాడాల్సి వస్తుంది, లేదా వారానికి ఒకసారైనా వాడాల్సి వస్తుంది. హ్మ్. డ్రగ్స్, అక్కడ గోల్డెన్ ట్రయాంగిల్ అని ఒకటి ఉంటుంది మణిపూర్ అవతల. ఓకే. మయన్మారు, ఇండియా, మరో దేశం కలిసి చోట గోల్డెన్ ట్రయాంగిల్. అది వరల్డ్ సెంటర్ అది డ్రగ్స్కి. దాని మీద ఇండియన్ కార్పొరేట్కి ఇప్పుడు పవర్ కావాలి. సో వాళ్ళకి మణిపూర్ అడ్డంకి కాబట్టి అది చేయాలి వాళ్ళు. అది చేయాలి అది. నేను ఒకసారి ఢిల్లీలో ఇంటర్నేషనల్ సెమినార్ అటెండ్ అయ్యా. దాంట్లో చెప్పారు ఇలా, అంటే ఆడవాళ్ళ మీద అది, ఉమెన్ ట్రాఫికింగ్ మీద ఇంటర్నేషనల్ సెమినార్ అది. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే, నెంబర్ 1 డ్రగ్స్, నెంబర్ 2 ఆయుధాలు, ఆర్మ్స్, నెంబర్ 3 సెక్స్ ఎకానమీలో. అసలు మనం సెక్స్ని ఆర్థిక వ్యవస్థగా చూడగలం మనం? అసలు చూడలేదు. మన బుర్రలకు ఉన్నాయా? దీస్ ఆర్ థింగ్స్, ఈ కొత్త విషయాలు ఇవన్నీ కూడాను. వీటన్నిటిని అర్థం చేయకుండా దీన్ని బయటపడటం అర్థం కాదు. నా ఉద్దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు ఆ ఏరియాలో, మిగతా వాళ్ళు వేరు, వాళ్ళు పాపులిస్టులు, వాళ్ళు 4 స్లోగన్లు ఏవో చేస్తారు. సూపర్ 6 అంటారు, సూపర్ 10 అంటారు. పొద్దున్న
చంద్రబాబు నాయుడు సూపర్ 6 అయిన తర్వాత జగన్ ఒక సూపర్ 10తో రావచ్చు, గెలవచ్చు కూడా. అవి మనం చెప్పలేము మరి. కానీ ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయవు. ఓకే. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఈ కెపాసిటీస్ లేవు. అది ప్రాబ్లం. ఓకే. ఓకే. అది. థ్యాంక్ యూ సో మచ్ డానీ సార్. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల మీద చాలా చక్కని విశ్లేషణ, మీ యొక్క రెస్పాన్స్‌ని తెలియజేశారు. నమస్కారం సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.